అమ్మ అంటే మనందరికీ తెలిసేది ప్రేమ, గారాబం, ఆప్యాయత. కానీ అమ్మ విలువ అమ్మకే తెలుస్తుందండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ నన్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి, ఫ్రైడే ఫ్రైస్. ఫ్రైడే ఫ్రైస్ అంటే వారంలో ఒక్కరోజు నో కాంప్రమైజ్. మనకి ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు, ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్ లో మనం చేస్తున్న రెసిపీ క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెనల్స్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా ప్రాసెస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఏమనుకుంటున్నారు, కార్న్ ఫ్లవర్ వేస్తాను అనుకుంటున్నారు కదా, కాదు, బియ్య పిండి వేస్తున్నా. అలాగే మైదా కూడా వేసిన తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ ఇంకా సోడా, ఒక పించ్ సోడా, మరి ఎక్కువ కాదు. సోడా కూడా వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం చక్కెర, ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర, అలాగే సోయా సాస్. ఇది చైనీస్ లో చాలా చాలా ఫేమస్ రెసిపీ అండి. మనం చైనీస్ రెసిపీ చేస్తున్నాము అంటే సోయా సాస్ ఇంకా కొంచెం వెనిగర్ వాళ్ళు ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు నేను సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. బాగా కలిపి కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత మరీ పల్చగా కాకుండా కొంచెం మనం బజ్జీ పిండి చేసుకుంటాం కదా, అలా పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత ఇందులో నేను వెనిగర్ వేస్తున్నా. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. కొంచెం గట్టిగా కలపాలి, ఎందుకంటే మనం కార్న్ ఫ్లవర్ వేసాం కదా, అది కింద కూర్చుండిపోతుంది. ఇందులో వెనిగర్ కూడా వేసేస్తున్నాం. వేసి ఒక్కసారి గట్టిగా కలుపుతాం. మనం సోయా సాస్ వేసాం కదా, అందుకే చూడండి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా. మనం సోయా సాస్ వేసినందుకు ఆ కలర్ వచ్చింది. ఇది మొత్తం ఉండలు లేకుండా కరిగిన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక నూనెని కూడా బాగా కలపాలి. ఆయిల్ బాగా వేడైంది. మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నలు ఉంటాయి కదా, కొన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా మొక్కజొన్నల్ని పిండిలో ముంచి కొంచెం ఇలా పిండి తీసేయండి. ఎందుకంటే మనం ఒక్కొక్క మొక్కజొన్నని వేయించుకోబోతున్నాం కాబట్టి నూనె వేడైన తర్వాత ఇలా విడివిడిగా వేయాలి. అందుకే నేను ఈ పిండిలో నూనె వేసాను, ఎందుకంటే నూనెలో వేసిన తర్వాత మొక్కజొన్నలు విడివిడిగా వస్తాయని. పిండి తీసేసి మొక్కజొన్నని ఇలా విడివిడిగా వేయాలి. కావాలి అనుకుంటే ఇందులో ఎగ్ వేశారనుకోండి, ఎగ్ మంచిగా మొక్కజొన్నలకి పట్టుకుంటుంది. మీకు ఇష్టం ఉంటే ఇదే పిండిలో గుడ్డు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మన మొక్కజొన్నలు అన్ని బాగా వేగాయి కదా, లైట్ గా బంగారు రంగు కూడా వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇంకా మిగతావి కూడా
చిన్న బౌల్లో మీరు ఈ బ్యాటర్ రెడీ చేసుకుంటే చాలా మొక్కజొన్నలు వేయించుకోవడానికి వస్తుందండి. ఒక్కసారి మొక్కజొన్నలు వేసేటప్పుడు మంట మట్టికి చిన్నగా పెట్టండి. తర్వాత కొంచెం మంట పెద్దగా చేసి మొక్కజొన్నలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కానీ దగ్గరగా ఉండకండి, ఎందుకంటే మొక్కజొన్నలు నీళ్లు ఉంటాయి కదా, పైనకి తుల్లుతాయి. అందుకే కొంచెం దూరంగా ఉండండి. వంట చేసేటప్పుడు నూనె మట్టికి పైన వేసుకోకండి. ఇప్పుడు మళ్ళీ వేసిన మొక్కజొన్న కూడా బాగా వేగిపోయాయి. కానీ ఎక్కువ బంగారు రంగు అని చెప్పానని మీరు ఎక్కువసేపు ఫ్రై చేశారనుకోండి మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. అందుకే కరెక్ట్గా వేగినప్పుడే తీసేయాలి. ఇప్పుడు వీటిని కూడా మిగతా వాటితో కలిపి వేసుకొని దీన్ని ఇంకొక స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని తాలింపు చేసుకున్నాం. తాలింపు అంటే మన స్టైల్లో కాదండి, చైనీస్ స్టైల్లో. చూడండి, మన మొక్కజొన్నలు స్వీట్ కార్న్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. అయితే నేను ఇవి పొడి పొడిగా ఉండాలని చెప్పాను కదా, కొంచెం ఉండలు ఉండలుగా ఉన్నాయి కదా. ఎవరికైనా సరే, ఎవరు చేసినా సరే ఇలా కొంచెం మటుకి ఉండలు వస్తాయి. అప్పుడు మన వేళ్ళతో ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని విడివిడిగా చేసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను కదా, ప్యాన్ కూడా వేడిగా అయ్యింది. ఇందులో కొంచెం నూనె వేసిన తర్వాత నూనె కూడా వేడెక్కాక ఇందులో కొంచెం వెల్లుల్లి ఇంకా అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనమైతే జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి రెండు పేస్ట్ చేసి మనం పెట్టుకుంటాం కదండి. కానీ చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా గార్లిక్ ని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తారు. అలాగే అల్లంని కూడా వాళ్ళు ఏవి చేసినా మీరు చూడండి అందులో చిన్న చిన్నగా చేసి వేస్తారు, కానీ పేస్ట్ చేసి వేయరు చాలా మటుకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఏదైనా కూడా మీరు కూడా చేసినప్పుడు అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తే ఆ రుచి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువగా అల్లం వెల్లుల్లి వేయకుండా కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేస్తే కనుక పిల్లలకు కూడా నచ్చుతుంది. అలాగే చిన్నగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, దీంతో పాటు కొత్తిమీర కూడా. కానీ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. లాస్ట్ చివర్లో కొత్తిమీర కొంచెం ఎక్కువగానే. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మొక్కజొన్నని ఇందులో వేసేస్తే అప్పుడు ఆ మొక్కజొన్నలు ఏమవుతాయి, క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెర్నల్స్ అవుతాయి. ప్రస్తుతానికి ఇవి జస్ట్ మొక్కజొన్నలే. చూడండి, మొక్కజొన్నలే కానీ క్రిస్పీగా ఉన్న మొక్కజొన్నలు. చూస్తుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది కదా, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చెప్పాను కదా, వారంలో ఒక్కరోజు ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే అంటే మన రోజు. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడడమే కాదు చేసుకొని తినండి. ఇప్పుడు పిల్లలకి మనం ఏది ఇచ్చినా కూడా మన కంటికి నచ్చితేనే మన నాలుకకు కూడా నచ్చుతాయండి. అందుకే మనం చేసింది ఫేమస్ రెసిపీ, అది చైనీస్ స్టైల్లో. అందుకని ఇక్కడ చూడండి, టమాటో కెచప్, దాంట్లో ఉల్లిపొరక ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్, అవి చిన్నగా కట్ చేసి ఇలా పెట్టాలి. ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి. వీటిని కూడా ఒక బౌల్లో వేసామనుకోండి, టమాటో కెచప్తో నంచుకొని తింటే మటుకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలా కాకుండా ఇలా అయినా తినొచ్చు. పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇంకా కొంచెం స్పైసీగా, కొంచెం అలా అలా కారం తగులుతూ ఉండాలి అనుకుంటే పైన కొంచెం మిరియాల పొడి వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటాయండి. మరి చూసారు కదా, ఈరోజు మన క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెర్నల్స్ చాలా చాలా ఈజీ కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్ చేసుకోండి. ఫ్రైడే వచ్చిన రోజు పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెర్నల్స్ తయారీ విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లవర్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, సోయా సాస్, వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా వెనిగర్, నూనె వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలో స్వీట్ కార్న్ ముంచుకొని నూనెలో కాల్చుకోవాలి. ఇప్పుడు మరొక పెనంలో నూనె వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ల మిశ్రమం కలుపుకుంటే క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ కెర్నల్స్ రెడీ.
చూసారు కదండి, ఈ రోజు మన ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్ లో మనం చేసిన ఫ్రైడ్ క్రిస్పీ కార్న్ కెర్నల్స్. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ సోమవారం రోజు మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ ప్రేమతో. 3 రంగుల పూరీలు, చిన్న చిన్న పూరీలు. ఒక్కొక్కటి చిన్న చిన్న పూరీలు చేస్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం పిండిలో సుజీ రవ్వ కలుపుకున్నాం కాబట్టి చూడండి అలా చక్కగా పొంగుతాయి.